మార్చ్ అంటే ఎగ్జామ్స్ సీజను కదా, అందుకే పెద్దగా సినిమాలు ఏవి రిలీజ్ అవ్వవు. కానీ ఈసారి మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది కాబట్టి ఫుల్ సందడిగా మ్యాచెస్ చూసాం. ఇక థియేటర్స్లో కూడా మ్యాక్సిమం రిలీజ్ మూవీస్ చాలా వచ్చాయి. అలా మంత్ స్టార్టింగ్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మొదలై చావా తెలుగు వర్షన్ కూడా చూసాం. ఇక లాస్ట్ ఫ్రైడే నాని కోర్టు సూపర్గా ఉందబ్బా. అలానే యుగానికొక్కడు రిలీజు అద్దురహో అనిపించింది. ఇక ఈ ఫ్రైడే మాత్రం అన్నిటికన్నా అద్దుర్స్, ఎందుకంటే ప్రభాస్ అలా రిలీజ్ అయ్యి అదరగొట్టేసింది. అలానే నాని మాళవికాల ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కూడా రిలీజ్ అయ్యి ఇంకా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. అలానే సప్తగిరి, పెళ్లి కాని ప్రసాద్, ఇంకా ఆది సాయి కుమార్, షణ్ముఖ కూడా రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు అనగనగా ఆస్ట్రేలియాలో, ఆర్టిస్ట్, ది సస్పెక్ట్, ఇంకా కిస్ కిస్ కిసిక్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది కదా, మరి వీకెండ్ అంటే ఎంజాయ్మెంట్. సో మరి ఓటీటీలో ఏమేం సినిమాలు, సిరీస్లు ఉన్నాయో తెలుసా? ఇక ఫస్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమేమి రిలీజ్ అవుతున్నాయో తెలుసా? ఉమెన్ ఆఫ్ ద డెడ్ సీజన్ మార్చి 19న. ఇక నెక్స్ట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మార్చి 20న. బెస్ట్ యువర్ లైఫ్ సీజన్ 1 ఇదేమో మార్చి 20న. ఖాకీ ద బెంగాల్ చాప్టర్ ఇది కూడా మార్చి 20న. ద రెసిడెన్స్ సీజన్ 1 ఇది కూడా మార్చి 20. ఇక డ్రాగన్ మార్చి 21. రివెలేషన్స్ మార్చి 21. లిటిల్ సిబెరియా ఇదేమో మార్చి 21. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్ విషయానికి వచ్చేస్తే డూప్లిసిటీ మార్చి 20th, స్కై ఫోర్స్ మార్చి 21న రిలీజ్ అవుతున్నాయి. ఇక జియో సినిమా అండ్ హాట్స్టార్లో అనోరా మార్చి 17న. గుడ్ అమెరికన్ ఫ్యామిలీ సీజన్ 1 మార్చి 19న. కన్నడ సీజన్ 1 ఇదేమో మార్చి 21న. ఇక విక్డ్ మార్చి 21. ఇక ఆహా వీడియోస్లో బ్రహ్మానందం మార్చి 28న రిలీజ్ అయిపోబోతుంది. ఇక అమెజాన్ ప్రైమ్ ఎంఎక్స్ ప్లేయర్లో లూట్ కాల్ మార్చి 28న రిలీజ్ అయిపోబోతున్నాయి. సో ఈ సిరీస్లు ఇంకా సినిమాలు చూసి వీకెండ్ మొత్తాన్ని ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.